ఉందో అక్కడే మేము ఆగాం. ఎందుకంటే లొకేషన్ బాగుందని చెప్పేసి ఆగాం అనమాట. టాయిలెట్ వస్తాడు సరే, అయినా కూడా లొకేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ వర్షాలు మ్యాక్సిమం ఇప్పటి వరకు అయితే మాకు దారిలో ఎక్కడ తగలలేదు. లొకేషన్ మాత్రం క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది. దానివల్ల ఏంటంటే మాకు ఎఫెక్ట్ కలగలేదు, ఎందుకంటే మేము బైక్ మీద వచ్చాం. ఇంకో బైక్ కూడా చూడండి, చూసారు కదా, ఈ బైక్ మీద హైదరాబాద్ నుంచి వచ్చాము. సో దీనివల్ల అమ్మో ఏదో చనిపోయింది ఇక్కడ చూడండి, చనిపోయి మొత్తం ఎండిపోయింది. సో నేను చూసుకోలేదు, సడన్గా చూస్తే భయం వేసింది. ఎక్కడికి వెళ్తున్నావు? అగో మాతో వచ్చిన ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ వాసు శెట్టి. సతీష్ శెట్టి అనేది వీళ్ళ బ్రదర్ అనమాట. ఆయన మా గురువు, మా మాస్టరు. ఏదో పండ్లు ఎదుగుతున్నాడు, సో అది తినొచ్చని అడుగుతున్నాడు. ఒకవేళ తిన్నాడు అనుకోండి, పిచ్చెక్కితే నాకేం సంబంధం లేదు. తినకపోతే ఓకే. అగో ఇది ఇసురు కొడుతున్నాడు. అదే మీకు చూపిస్తా చూడండి పండు. ఇది ఈ పండు ఏంటనేది తెలీదు. ఒక్క నిమిషం, దీన్ని చూస్తే కింద పడిపోయింది. తీగ ఉందా? ఆ తీగ పొల్లగా ఉందంట. ఒకవేళ ఆయన బిహేవియర్లో కూడా తిన్న తర్వాత తీగ పొల్లగా ఉంటే మాత్రం ఇసురు కొడుతుండు. దానికి బాధ్యతలు ఎవరో కాదు. ఈ వీడియోతో నేను సాక్ష్యంతో సహా చెప్తున్నా. ఆయన అడవిలో దొరికిన పండ్లన్నీ తింటుండు. అది పుల్లగుంటుందో తెలీదు, తీయగుంటుందో తెలీదు, పిచ్చెక్కిద్దో కూడా తెలీదు. అటువంటి పండ్లు తిన్న తర్వాతే దాన్ని ఎఫెక్ట్ తలిగితే మాత్రం దీనికి గవర్నమెంట్కి కూడా ఏ సంబంధం లేదని చెప్తున్నాను నేను. ఇక్కడ వెళుతున్న పెద్దాయన అడుగుదాం. పెద్దాయన ఒకసారి ఇక్కడ, ఇప్పుడు అడవిలో దొరుకుతున్న పండ్లు ఈయన తింటుండు, అవి తీగ పుల్లగా ఉన్నాయని చెప్తుండు. మరి అవి తినొచ్చా తినకూడదా? ఏంటది? తినొద్దు కదా. తింటే ఒకవేళ ఏం జరిగింది? ఎఫెక్ట్ అవుతుంది. ఏ కారణం వల్ల? పిచ్చెక్కిద్దా, లేదంటే స్పృహ తప్పిద్దా, లేదంటే స్పృహ తప్పుతుంది. చూశారు కదా, పెద్ద ఆయన కూడా చెప్తున్నాడు. అడవిలో జరుగుతున్న మేకలు కాస్తాడు ఇక అడవి మనిషి. ఇలా పక్కనే ఊరు ఉంటుంది ఇళ్ళది. సో ఈయన కూడా ఏం చెప్తున్నాడంటే, ఇటువంటి పండ్లు ఎక్కడ పడితే ఆడ దొరికిన పండ్లు తినొద్దు, తింటే పిచ్చెక్కిద్ది. ఆయన పిచ్చెక్కిద్దని కూడా చెప్తలేదు, డైరెక్ట్గా స్పృహ తప్పిందని చెప్తుండు. సరే, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ తగిలిద్ది అనేది మనం ఈరోజు తెలుసుకోవాల్సిందా? ఓకే పెద్దనా, ఓకే. ఇటువంటి మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ పండ్లు తిన్న తర్వాత ఎటువంటి ఎఫెక్ట్ జరిగినా కూడా, పాలు అంటుండో, జిలేడు పాలు అంటుండో, జిలేడు చెట్టుని చూసుకుని పాలు తాగుదాం అంటుండో. ఒకవేళ చూడండి, మీరు కనుక ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయొద్దు అడవిలో వచ్చిన తర్వాత. ఎందుకంటే దీనివల్ల నేను ఎందుకు చెప్తున్నా అంటే, గవర్నమెంట్కి దీనికి ఎటువంటి సంబంధం ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటి మనుషులకి హెల్ప్ చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నా కూడా మనం ఇంటలేదు, అప్రమత్తంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా, సీఎం ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒకటే విన్నపం, ఇటువంటి వాళ్ళకి అడవిలో వచ్చి ఇష్టం వచ్చిన పండ్లు తింటున్నారు, వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ తగలొద్దు అని మనం చెప్తున్నాము. కానీ వీళ్ళు వింటలేదు. దానివల్ల చూశారు కదా ఈ మనిషి. దీనివల్ల ఏమైందంటే, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏమన్నా ఉన్నా కూడా ఏంటంటే, చూసారా, ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి మనం జాగ్రత్తల్లో చెప్తున్నప్పుడు సోదాపు అనే ఒక డైలాగ్ అనేది హెడ్లైన్లో వేస్తున్నాడు. సోదాపు అంటే మనం చెప్పేది మనం క్షేమం కోసం మనం చెప్తున్నాం, కానీ వీళ్ళు మాత్రం సోదాపు అని చెప్తున్నాడు. సరే, అంత దీర్ఘంగా తీసి తెలుగులో సోదాపు అని చెప్తున్నప్పుడు మనం పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకోవద్దంటే, ఇలాంటి వినప్పుడు ఏం చేయొద్దు. చూసారా, కర్ర పట్టుకొని కూడా మనం హత్య ప్రయత్నం చేస్తున్నందుకు వాసు శెట్టిని ఏం చేయాలంటే, మీరు ప్రజలు మీరు చెప్పాలి, తీర్పు ఇవ్వాలి, లేదంటే గవర్నమెంట్ చెప్పాలి. ఏలిపోతున్నాడు. చూసారా, వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇంత కూడా భయం జాగ్రత్త ఏం లేకుండా అక్కడ పోయి మళ్ళీ ఏ పిచ్చు పండ్లు దొరుకుతాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ ఈ తిన్నందుకు అతను
ఈ పండ్లు తిన్నందుకు మనకి ఎటువంటి సంబంధం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి అడవిలో వచ్చిన అడవి మనుషులు, నాకెందుకో డౌట్ వేస్తుంది, ఇతను అడవి మనిషిలాగా నాకు డౌట్ వేస్తుంది. నాకెందుకో బాగా మైండ్లోకి వస్తుంది అనమాట. ఇంకో చూశారు కదా నా మీద హత్య ప్రయత్నం, రాళ్ళు, గడ్డపారలు కాదు, ఇందాక ఏదో కర్ర ఎత్తుకొచ్చిండు, అది కూడా చాలా విషపూరితమైన కర్ర అనమాట. అది తగిలితే మాత్రం విషం వచ్చి చచ్చిపోతారు. అక్కడ నుంచి మనకి కర్రల్లో విసురుతున్న దృశ్యం చూడొచ్చు. అటు చూడండి ఎట్లా విసురుతున్నాడు, ఎతుకుతున్నాడు అనమాట, దొరకట్లేదు. అదిగో పెద్ద 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 రాయి వేసిండు, చూశారు కదా ఫ్రెండ్స్. ఇంకో బురద కూడా ఇట్లా జిమ్మింది. దీనికి, ఈ ప్రయత్నానికి మీరు చూడొచ్చు, దీనికి మీరే సాక్షించాలి. చూశారు కదా, అదిగో ఇటుక రాళ్ళు కూడా అడవి రాళ్ళు అనేది మన మీద ఎసరడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎట్లా వస్తున్నాయి కూడా చూడండి మీరు. దయచేసి మీరు దీన్ని అప్రమత్తంగా ఉండి జాగ్రత్త తీసుకొని ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, అడవిలోకి రానికుండా సిటీలోనే ఒక బోన్లో బంధించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.